Hi friends, welcome to iDream channel. My name is Narasimha Reddy. We are learning a simple tips to how to get fluency in English. సో మనకి ఏమవుతుందంటే జనరల్గా మన బ్యాక్గ్రౌండ్ తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, రైట్? మన స్కూల్లో జాయిన్ అవుతాం, కాలేజీలో జాయిన్ అవుతాం, పీజీ అయిపోతుంది, జాబ్కి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ రాదు, పోనీ జాబ్లో జాయిన్ అయిన తర్వాత ప్రమోషన్కి ఇంగ్లీష్ రాదు, రైట్? పోనీ మనం ఇంకో జాబ్ ఇస్తున్నాం, అప్పుడు ఇంగ్లీష్ మాట్లాడలేము. ఇక్కడ ఏమవుతుందంటే మనం జనరల్గా మనకు నెగ్లిజెన్స్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఏం చేస్తుంటామంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం పేపర్ చదివాము అంటే తెలుగు పేపర్ చదివేస్తాం, మనం టీవీ చూసాము అంటే తెలుగు ఛానల్ చూస్తాం, రైట్? మనం ఫ్రెండ్స్తో మాట్లాడాము అంటే తెలుగే మాట్లాడుతుంటాం, మనం నవల్ చదివాము తెలుగు బుక్కే చదువుతుంటాం, అంటే బుక్కులన్నీ అంటే ఏం చేసినా మనం ఏం చేస్తుంటాం, తెలుగులోనే చేస్తుంటాం. అలా కాకుండా సో మనకు ఏంటి, మీరు వినాలి ఫస్ట్. అంటే ఏంటి, వీడియోస్ బాగా ఏదైనా స్పీచ్లు వినాలి. ఫర్ ఎగ్జాంపుల్ మాధవన్ స్పీచెస్ కానీ, నెక్స్ట్ ఏంటి టైమ్స్ నవ్ కానీ, ఇప్పుడు మిర్రర్ నవ్లో సౌరభ్ డిబేట్స్ వస్తుంటాయి. సో ఆ డిబేట్స్ వినాలి బాగా, లేదంటే యూట్యూబ్లో స్టోరీస్ బాగా వినాలి. నెక్స్ట్ ఏంటి, ఎవరైనా మాట్లాడుతుంటే మనం బాగా వింటుండాలి. అంటే మనకి ఏం రావాలి, బాగా వినడం బాగా ప్రాక్టీస్ చేయాలి. వింటే మీకు సగం ఇంగ్లీష్ వచ్చినట్టే, అంటే మీకు అర్థమవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలతో మాట్లాడడం ప్రారంభించాలి. జనరల్గా మనతో ఎవరు ఇంగ్లీష్లో మాట్లాడరు. మనం ఏం చేయాలంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, నెక్స్ట్ ఏంటి క్లాస్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఆ పిల్లలు మనకు బాగా వాళ్ళతో పరిచయం చేసుకొని వాళ్ళకు చాక్లెటో బిస్కెటో జస్ట్ ఏదో ఒక వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో మనం క్వశ్చన్ చేయాలి. సో వాట్ ఆర్ యూ డూయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్, రైట్? ఇలా వాళ్ళతో మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసామనుకోండి, సో మనకేమవుతుంది, అలవాటు అవుతుంది అది. అలాగే నెక్స్ట్ ఏం చేయాలంటే కమాండ్స్ అండ్ ఆర్డర్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. మీరు ఇంట్లో ఉన్నారు, కమ్ హియర్, గో దేర్, సిట్ దేర్, స్టాండ్ దేర్. నెక్స్ట్ ఏంటి, పర్మిషన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. కెన్ ఐ హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, రైట్? ఒక గ్లాస్ మంచిలు ఇస్తారా? కెన్ ఐ సిట్ హియర్, ఇక్కడ నేను కూర్చోవచ్చా? కెన్ ఐ హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ, నేను ఒక కప్ టీ తాగొచ్చా? అంటే ఏంటి, ఇవి పర్మిషన్స్ రెగ్యులర్గా అడుగుతుండాలి మనము. మీరు పర్మిషన్స్ ఇస్తుండాలి. యూ కెన్ టేక్ దిస్, యూ కెన్ సిట్ హియర్, యూ కెన్ గో నౌ, ఇలా. సో నెక్స్ట్ ఏంటంటే చిన్నపిల్లల పుస్తకాలు బాగా చదవాలి. ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఏ బుక్ అయినా పర్లేదు. అది మీరు రెగ్యులర్గా చదవారనుకోండి, మనకు కొన్ని పదాలు రావు, సింగులర్ రాదు, ప్లూరల్ రాదు, వర్బుల్ రావు, రైట్? ఏది ఎక్కడ వాడాలో తెలియదు మనకు. అవి మనం చదువుతున్నాం అనుకోండి, కొన్ని వర్డ్స్ మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి అవి. నెక్స్ట్ ఏంటి, న్యూస్ బాగా ఫాలో అవ్వాలి. ఇంగ్లీష్ న్యూస్ రెగ్యులర్గా చూడాలి. ఇప్పుడు మీరు వెబ్ సిరీస్ చూసారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్ సిరీస్ త్రూ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఆ వెబ్ సిరీస్లో కింద స్క్రోలింగ్ వస్తుంది, అంటే మన ఇంగ్లీష్ ఆప్షన్ ఉంటుంది, అది మార్చితే మనం కొత్త కొత్త వర్డ్స్ నేర్చుకోవచ్చు. నేను వర్డ్స్ నేర్చుకున్నాను కొన్ని. డిచ్చింగ్ అంటే మోసం చేయడం, డంపింగ్ అంటే మోసం చేయడం, ఇలా. సో డెలిషనల్ అంటే మతిభ్రమించడం, ఇలా కొన్ని వర్డ్స్ మనం ఏం చేయొచ్చు, డైలీ మనం వొకాబులరీ కింద ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే వెబ్ సిరీస్ నుంచి మనం నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టింక్ ఫేస్ అంటే కంపు కొట్టే ముఖం, అది నాకు తెలియదు అసలు. ఒక డబ్బింగ్ సినిమా చూసి అది నేర్చుకున్నాను నేను. ఇలా మనం ఏమైనా డబ్బింగ్ సినిమాలు కానీ వెబ్ సిరీస్ కానీ చూస్తే అవి ఏం చేయొచ్చు, మన వొకాబులరీ పెంచుకోవచ్చు. సో ఓటీటీ వల్ల మనకు ఉపయోగం ఉంది, డబ్బింగ్ సినిమాస్ వల్ల ఉపయోగం ఉంది మనకు. నెక్స్ట్ ఏంటి, యూట్యూబ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఒక స్టోరీ కానీ, నెక్స్ట్ ఏంటి ఒక ఏదైనా సినిమా కానీ అది చూస్తున్నప్పుడు ఏంటంటే కొత్త వర్డ్స్ మనం నేర్చుకోవచ్చు, ఆ లాంగ్వేజ్ మనం నేర్చుకోవచ్చు, ఆ స్లాంగ్ మనం నేర్చుకోవచ్చు. ఎవ్వడూ మనతోని మాట్లాడు. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అందరం తెలుగు వాళ్ళమే కాబట్టి మనం తెలుగే మాట్లాడుతుంటాం. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరు ఇంగ్లీష్లోనే మీరు క్వశ్చన్ చేసినా ఏం చేయాలి, ఇంగ్లీష్లోనే క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకు అర్థమవుతుంది మీ క్వశ్చన్, వాళ్ళు మీకు ఆన్సర్ ఇవ్వలేకపోవచ్చు, కానీ మీ క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్సర్ ఇవ్వాలి, మీ ఆన్సర్ ఇంగ్లీష్లోనే ఉండాలి. వాళ్ళు ఎలాంటి క్వశ్చన్ తెలుగులో అంటే వాళ్ళ లాంగ్వేజ్లో చేసినా మీకు అర్థమవుతుంది, కాబట్టి మీరు ఆన్సర్ ఇంగ్లీష్లోనే ఇవ్వండి, వాళ్ళకి అర్థమవుతుంది అది. సో మీరేం చేయాలి, క్వశ్చన్ చేసినా ఇంగ్లీష్లోనే క్వశ్చన్ చేయాలి, ఆన్సర్ ఇచ్చినా ఇంగ్లీష్లో ఆన్సర్ ఇవ్వాలి. ఏ పేపర్ చదివినా ఆ పేపర్ ఇంగ్లీష్ అయి ఉండాలి, ఏ వీడియో చూసినా ఆ వీడియో ఇంగ్లీష్ అయి ఉండాలి, రైట్? ఏ సినిమా చూసినా అది ఇంగ్లీష్ సినిమా ఉండాలి, కనీసం సబ్ టైటిల్స్ అన్నా ఇంగ్లీష్లో ఉండాలి. నెక్స్ట్ ఏంటి, ఏ స్పీచ్ విన్నా అది ఇంగ్లీష్లో ఉండాలి, ఏ బుక్ చదివినా అది ఇంగ్లీష్లో ఉండాలి. ఈట్ ఇంగ్లీష్, డ్రింక్ ఇంగ్లీష్, స్లీప్ ఇంగ్లీష్ లాగా కనీసం మీరు ఒక 6 months ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఏం చేయాలి, వినాలి. నెక్స్ట్ ఏం చేయాలి, చదవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, రాయాలి. సో అన్నిటికంటే ముందేం చేయాలి, రైట్ అయినా రాంగ్ అయినా మనం మాట్లాడుతూనే ఉండాలి. ఎదుటి వాళ్ళు తిడతారనో, లేదంటే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తారనో, ఎదుటి వాళ్ళు నవ్వుకుంటారనో మీరు మాట్లాడడం మొదలుపెట్టకపోతే మీరు లైఫ్లో మాట్లాడలేరు. చిన్న చిన్న టాపిక్స్ మాట్లాడండి, మీ గురించి చెప్పండి, ఫ్రెండ్స్ గురించి చెప్పండి, చిన్న స్టోరీ చెప్పండి,
ఒక ఇన్సిడెంట్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఒక హీరో గురించి మాట్లాడండి, ఒక విలన్ గురించి మాట్లాడండి, సినిమా వాళ్ళ గురించి మాట్లాడండి, ఒక క్రికెటర్ గురించి మాట్లాడండి. ఇలా మీరు ఏ టాపిక్స్ అని మీరు మాట్లాడుతుంటే మనకు ఇంగ్లీష్ అలవాటు అయిపోతుంది. ఫస్ట్ మనకు అలవాటు అయితే రెగ్యులర్గా మాట్లాడుతుంటే యూ కెన్ రాక్. థ్యాంక్ యూ.